హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇవాళ ఉసిరికాయతో ఒక ఐటెం చేసుకుందామండి. ఉసిరికాయ నిల్వ పచ్చడి. సంవత్సరం పాటు నిల్వ ఉండేట్టుగా, ఎలాంటి కలర్ చేంజ్ కాకుండా, టేస్ట్ చేంజ్ కాకుండా కరెక్ట్ కొలతలతో చేసుకుందామండి. ఉసిరికాయ చాలా మంచిది కదండి. తల వెంట్రుకలకు చాలా మంచిది, స్కిన్కి మంచిది, కళ్ళకు మంచిది, అన్నింటికి చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువగా పుష్కలంగా ఉంటుందండి ఉసిరికాయ. ఈ సీజన్లో ఉసిరికాయలు చాలా వస్తాయి కదా. సో ఉసిరికాయలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మనము నిల్వ పచ్చడి చేసుకుందాము. ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఓకే. సో ఉసిరికాయ పచ్చడికి ఉసిరికాయలు నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని పైన ఉండే ముచ్చికలు మొత్తం నీట్గా తీసేసి పెట్టుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ముందుగా ప్యాన్ తీసుకున్నామండి. ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. ఉసిరికాయ మనము కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుందాం. ఇక్కడ కేజీ ఉసిరికాయ తీసుకున్నానండి. నేను 300 to 400 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో నేను తాలింపు కూడా పెట్టేస్తానండి. సపరేట్గా మళ్ళీ ఇంకోసారి తీసుకోకుండా ఉసిరికాయ వేయించిన తర్వాత తాలింపు కూడా పెట్టేస్తాం. కాస్త ఆయిల్ వేడెక్కనివ్వాలండి. మరీ వేడిగా ఉండొద్దు, మీడియంగా వేడి అవుతే సరిపోతుంది. సో ఆయిల్ వేడెక్కిందండి. ఎక్కువగా వేడి అవ్వద్దు. మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉసిరికాయలు వేయించుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి నేను. నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, హై ఫ్లేమ్లో ఉడికించుకోవద్దు. ఈ ఉసిరికాయ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చు. కాలి గోటి నుంచి మనకు తల వరకు కూడా అన్నింటికి మంచిది. హెయిర్కి, కళ్ళకి, స్కిన్కి అన్నింటికి మంచిదండి. చాలా మంచిది. దీన్ని అనేక రకాలుగా యూజ్ చేయొచ్చు. అందులో ఇవాళ నేను పచ్చడి చూపిస్తున్నాను. సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికింది లేనిది మనకి ఎలా తెలియాలంటే ఒక ఉసిరికాయ తీసుకొని చెక్ చేద్దాము. జస్ట్ ఇలా టచ్ చేస్తే స్పూన్తో మనకు ఉడికిపోతుందండి. చూసారా, తొనలు తొనలు ఫ్రీగా వచ్చేస్తాయి. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇవి వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఈ విధంగా మిగతాయి కూడా వేయించుకుందాం. ఆయిల్ ఎక్కువైతుందేమో అనుకుంటున్నారండి. ఎక్కువేం కాదండి. ఇవి వేగించడము తర్వాత తాలింపుకి అంతా ఇదే ఆయిల్ సరిపోతుంది. ఇవి ఇంకా వేగుతున్నాయండి, కాస్త వేగాలి. ఈలోపు మనము దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఎక్కువగా వేగద్దండి, జస్ట్ అవి పచ్చిదనం పోయి స్మెల్ రావాలి మనకంతే. అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర. ఇది కూడా లైట్గా వేయించు. జస్ట్ పచ్చిదనం పోయి మనకు లైట్గా స్మెల్ వస్తుందండి, ఫ్లేవర్ వస్తుంది, పచ్చిదనం పోతుంది, క్రంచీగా అవుతుంది. సో ఇవి వేగిపోయాయండి. బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నానండి. తాలింపు వేస్తా అన్నారు, స్టవ్ ఆఫ్ చేశారేంటి అని ఆలోచిస్తున్నారా? వెయిట్ కాస్త ఆగండి. సో అన్నీ వేయించుకున్నాం. ఇప్పుడు ఆయిల్ చాలా హీట్గా ఉందండి, వేడిగా ఉంది. ఇప్పుడు తాలింపు వేసుకుంటే తాలింపు అనేది మాడిపోతుంది. సో ఆయిల్ కొద్దిగా చల్లారాక ఆ వేడిలోనే మనం తాలింపు వేసేసుకుందాం. తాలింపు ప్లస్ ఈ ఉసిరికాయలు రెండు బాగా చల్లారాలండి, పూర్తిగా చల్లారాలి. ఈ పూర్తిగా చల్లారే వరకు మిగతా ప్రాసెస్ చూద్దాం. సో కాస్త వేడి చల్లారిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. కొద్దిగా మెంతులు, చాలా కొద్దిగా అండి.
ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను ఆవాలు. 4 ఎండుమిర్చి. ఆ వేడికే పోపు వేగిపోతుందండి, అంతే. సో వేయించుకున్న మెంతులు జీలకర్ర పౌడర్గా చేసుకుందామండి మిక్సీలో వేసుకొని. అలాగే ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నానండి నేను కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే వాడతానండి. మీరు తక్కువ వేసుకోవాలన్నా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. కొలెస్ట్రాల్కి తగ్గిస్తుంది వెల్లుల్లి, హెల్త్కి చాలా బాగుంటుంది, మంచిది కూడా. సో నేను 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిని జస్ట్ కచ్చా పచ్చగా క్రష్ చేసుకుందాము. ప్లస్ ఇది పౌడర్ చేసుకుందాం. ముందుగా ఈ మనం ఉడికించుకున్న ఈ ఉసిరికాయలను ఇలా తొనలుగా తీసుకుందామండి. ఎందుకంటే ఇలాగే కాయ పెట్టామనుకోండి, పిల్లలు కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఒకరు ఇష్టం ఉండి ఉండకున్నా ఫుల్గా వేసుకొని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకే నేను ఇలా తొనలుగా వేస్తున్నాను. అప్పుడైతే మనకు ఎంత కావాలో అంతే వేసుకుంటాము, ఎన్ని పీసులు కావాలో అన్నీ వేసుకోవచ్చు. ఈ గింజ కూడా తీసేస్తున్నాను. తీసేయచ్చు, వేసుకోవచ్చండి, మీ ఇష్టము. వేసుకున్నా పర్వాలేదు, తీసేసినా పర్లేదు. ఇవన్నీ కూడా నేను తొనలుగా తీసేస్తాను. ఈ విధంగా ముక్కలన్నీ నీట్గా ఇలా తొనలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలన్నీ రెడీ చేద్దాము. నేను 1 కేజీకి 150 గ్రాములు కారం తీసుకున్నాను, 100 గ్రామ్స్ ఉప్పు, వెల్లుల్లి 100 గ్రామ్స్ కచ్చా పచ్చగా క్రష్ చేసుకున్నాను, జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఇందులో ఈ మసాలాలన్నీ యాడ్ చేద్దాం. ఉప్పు 100 గ్రామ్స్, కారం 150 గ్రామ్స్, వెల్లుల్లి 100 గ్రామ్స్, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేయించిన పౌడర్. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఈ విధంగా ముక్కలకు మొత్తం మసాలా పట్టుకునేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము తాలింపు పెట్టుకున్నాం కదండి, అది చల్లారిపోయింది. తాలింపు కలిపేద్దాం. అదిగోండి, బాగా చల్లారిపోయింది. తాలింపును కూడా మంచిగా కలిపేస్తాం. మనం వేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి, చూసారు కదా. ఈ విధంగా కలుపుకొని చివరిగా ఇందులో 4 నిమ్మకాయలు కట్ చేసుకొని రసం పిండుకొని ఇందులో కలుపుకోవాలి. సో 4 నిమ్మకాయలు ఇలా జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని సో దీన్ని ఒక బౌల్లోకి ఎత్తి పెట్టేసుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని 3 డేస్ తర్వాత మనము తినేసేయచ్చు. అప్పటికి మనకు ఉసిరికాయ అనేది బాగా ఊరుతుందండి. చూసారా ఇంత కలర్ఫుల్గా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. 3 డేస్ తర్వాత చూద్దాం. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టాలండి. ఇది 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరి చూసుకుందాము. సో చూసారు కదండి, 3 డేస్ తర్వాత మనకు ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది. సో ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. ఏ పచ్చడైనా సరే మనకు పచ్చడి పైన ఒక 1/2 ఇంచ్ లేయర్ లాగైనా ఫామ్ అయి ఉండాలండి ఇలా ఆయిల్. అప్పుడే మనకు సంవత్సరం పాటు కాదు 2 ఇయర్స్ అయినా కూడా నిల్వగా ఉంటుంది, టేస్టీగా ఖరాబ్ కాకుండా. టేస్ట్ కూడా చేంజ్ కాదు, కలర్ కూడా చేంజ్ కాదండి. చూసారండి, టేస్టీ ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మనం వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోయాయి. సో ఇదే కొలతలతో సేమ్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా టేస్టీ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి బ్లాగ్లో కలుద్దాం.